హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాకంగారెలు, అల్లంగారెలు చాలా ఈజీగా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకేసారి మనం పిండి తయారు చేసుకుని 2 రకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. అది కూడా చాలా క్విక్గా, చాలా ఈజీగా. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా మేదువడ, అదేనండి మన గారెలు ప్రిపేర్ చేసేస్తారు. మంచి షేప్ తోటి జ్యూసీగా ఉండే పాకంగారెలు, అలాగే ఎంతో స్పైసీగా క్రిస్పీగా ఉండే అల్లంగారెలు. ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టం కదా. ఆ 2 రెసిపీస్ ఈ వీడియోలో చూసి మీరు నేర్చుకుని మీరు కూడా ఫటాఫట్ని తయారు చేసేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ వీడియోలో చిన్న టిప్స్ ఉంటాయండి. మీరు పర్ఫెక్ట్గా తయారు చేయాలంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు టిప్స్ అన్ని తెలిసి మీరు చాలా పర్ఫెక్ట్గా ఈ 2 ప్రసాదాలు తయారు చేసేస్తారు. అంతేకాకుండా డిఫరెంట్గా డ్రాపింగ్ టెక్నిక్స్ కూడా నేను 5 చూపించానండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg అంటే 2 కప్పుల మినపగుళ్ళు తీసుకున్నానండి. మినపగుళ్ళు హై క్వాలిటీ మినపగుళ్ళు తీసుకోవాలి. ఒక మినపగుళ్ళు తిని చూస్తే మనకి చాలా టేస్టీగా ఉంటే అది మంచి క్వాలిటీ అని అర్థం. ఈ మినపగుళ్ళని మనం 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 2 నుండి 3 గంటలు నానబెడితే సరిపోతుంది. 3 గంటల కంటే ఎక్కువ నానితే గారెలు గట్టిగా వస్తాయని గుర్తుంచుకోవాలి. మీరు పొద్దున్న లేవగానే మినపగుళ్ళు నానబెట్టండి. మీరు పూజ చేసుకునే టైంకి చక్కగా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రైండర్లో వేస్తున్నాను అనమాట. ఒక్కొక్కరు గ్రైండర్ ఎలా వాడాలో కూడా తెలియదని చెప్తున్నారు, అందుకోసం చూపిస్తున్నానండి. గ్రైండర్లో మనం ఇలా చేతితో పాటు ఈ మినపగుళ్ళు వేసేసి ఇలా కదుపుకుంటూ ఉండాలి. నీళ్ళు పోయాం కాబట్టి పిండి తొందరగా తిరగదండి. అందుకని మనం ఇలా గరిటతో కానీ చేతితో కానీ చక్కగా కదుపుకుంటూ ఉండాలి. ఇలా మీరు కదిపేటప్పుడు చేతితో కొంచెం నీళ్ళు మాత్రమే స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే పిండి జారైపోతుంది అనమాట. మనకి ఈ గ్రైండర్ తిరగదు కాబట్టి కొంచెం నీళ్ళని చల్లుకుంటూ ఇలా మెత్తటి పిండి రుబ్బుకోవాలి. ఇలా మధ్యలో చేతితో కదుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు మిక్సీ జార్లో అయితే కూల్గా ఉన్న వాటర్ వాడి చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి, అప్పుడు సరిపోతుంది. చూసారు కదా, పిండి నేను మెత్తగా రుబ్బాను. మెత్తగా రుబ్బి పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపిస్తే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. అప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది. లేదా మీరు వెంటనే కూడా గారెలు వేసేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే లూజ్ ఏమీ కాలేదు కాబట్టి వెంటనే గారెలు వేసేస్తా. ముందుగా నేను పాకం గారెల కోసం పాకం పట్టుకుంటున్నానండి. తురిమిన 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న 1/2 kg పప్పుకి 1/2 kg బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత డివైడ్ చేస్తాం, చూపిస్తానండి. ఈ వీడియోలో చూడండి. 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు మనం మరిగించుకోవాలి. చూసారా, పైన ఇలా తేటలాగా వస్తుంది కదా, దీన్ని ఇలా కలిపేస్తూ మనం ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ పోసి చక్కగా మరిగించుకోవాలి. ఈ పాకం కొంచెం గమ్మిగా రావాలండి. అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్ పాకాలు ఏమి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి వేళ్ళు టచ్ అయ్యేలా ఉంటే సరిపోతుంది. అంటే కొంచెం గమ్మిగా ఉండాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా అది చల్లారకుండా కొంచెం వేడిగానే ఉంటుంది. ఇప్పుడు చూసారా, మనం తీసుకున్న మినప్పిండి రెడీగా ఉంది. ఇలా మీరు ముందు రోజు కూడా ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్గా తీసుకున్న పిండిని గిన్నెలోకి వేసాను అనమాట. దీన్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. 1/2 kg తీసుకున్నాం కదా, సగం అనమాట. 1/2 kg ఒకటి పాకంగారెలు, ఒకటి అల్లంగారెలు. అల్లంగారెలు వేసుకునే పిండిలో 2 టీ స్పూన్ల ఉప్పు వేయాలి. పాకంగారెలు వేసుకునే పిండిలో 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఈ రెండింటిని ఈ విధంగా బాగా బీట్ చేయాలన్నమాట. అప్పుడు మంచిగా ఏరేషన్ అయ్యి గారెలు ఫ్లఫీగా వస్తాయి. ఇలా ఎంత బాగా బీట్ చేస్తే గారెలు అంత ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 అంగుళాల అల్లాన్ని శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి మిక్సీలో వేసి ఇలా చక్కగా గ్రైండ్ చేసి ఆ ముద్దని మనం వేసుకుంటున్న అల్లంగారి పిండిలో కలిపేసి బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 మనకి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని బాగా కాగబెట్టుకోవాలి. నూనె బాగా కాగాలంటే ఈ లోపుగా మనం ఇలాంటి ఒక గుంట గరిట తీసుకొని దాన్ని కొంచెం వాటర్లో ముంచి తీయాలి. మరీ ఎక్కువ నీళ్లు ఉండకూడదు. గరిట కొంచెం తడిగా ఉండాలన్నమాట. ఇప్పుడు అందులో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకొని దాన్ని ఈ విధంగా గరిటకి సరిపడా మనం చక్కగా అమర్చుకోవాలంటే గరిటకి సరిపడా ప్రెస్ చేయాలి. మధ్యలో హోల్ పెట్టుకోవాలి. జాగ్రత్తగా మనం కాగుతున్న నూనెలో డ్రాప్ చేయాలి. ఇది బాగానే డ్రాప్ అవుతుందండి, కానీ కొంచెం ప్రాక్టీస్ కావాలన్నమాట. బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుందండి, అందుకని ఇది ఒక డ్రాపింగ్ టెక్నిక్. ఇలా మీరు వేస్తే అన్నీ ఒకే సైజులో రౌండ్గా వస్తాయి. ఇది కొంచెం కష్టం అనిపిస్తుందండి, అందుకని ఇలా వెడల్పుగా ఉన్న గరిట కూడా ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని కూడా కొంచెం తడి చేసేసి గరిటకి సరిపడా మనం పిండి తీసుకొని చక్కగా గారెలాగా మధ్యలో హోల్ చేసుకొని దాన్ని కూడా డ్రాప్ చేయొచ్చు. పిండిని తడి చేయాలి, అంతేగాని తడి ఎక్కువ ఉండకూడదు అనమాట. నూనెలో వేస్తున్నాం కదా, దాన్ని కూడా మనం ఈజీగా డ్రాప్ చేసేయచ్చు. అలాగే మీరు గరిట వెనకాల వైపు కూడా డ్రాప్ చేయొచ్చు, ముందు వైపు కూడా డ్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా డ్రాప్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి.
అన్నిటికంటే ఈజీ టెక్నిక్ వచ్చేసి టీ ఫిల్టర్ అండి. టీ వడకట్టుకుంటాం కదా, ఆ ఫిల్టర్ని కొంచెం తడుపుకొని మనం పిండి ముద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా చక్కగా పెట్టేసి స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీగా పడిపోతుందండి, ఎవరైనా సరే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుందన్నమాట. మీకు ఎంత మందం కావాలనుకుంటే కొంచెం మందమైన పిండి ముద్దను తీసుకోవచ్చు. ఈ విధంగా వెడల్పుగా చక్కగా రౌండ్గా స్ప్రెడ్ చేసి మీరు కొంచెం తిరిగేశారంటే నూనెలో పడిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగా మనం డ్రాప్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ చాలా ఈజీగా ఉంటుందండి, మీరు ఎవరైనా ట్రై చేయండి. ఆ తర్వాత చేత్తో డ్రాప్ చేసుకోవడం అండి. చేత్తో కూడా ఈజీగానే ఉంటుంది, కాకపోతే బిగినర్స్కి కొంచెం కష్టం అనిపిస్తుంది. డ్రాప్ చేసేటప్పుడు వేడిగా ఉంటుంది కదా. ఇలా పిండి తీసుకొని గారెలాగా ఒత్తుకొని నూనెలో వేసేయడమే. మీడియం హై ఫ్లేమ్లో చక్కగా మనం వేయించుకోవాలి. మీడియం హై ఫ్లేమ్ అంటే హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా చూసారు కదా, మంచి బంగారు వర్ణం వస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇవి పాకం గారెలు కదా. మనం పక్కకు తీసి పెట్టుకున్న గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి. వేడివేడి గారెల్ని డైరెక్ట్గా గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేయాలి. ఒకవేళ మీకు చల్లారిపోతే పాకాన్ని కొంచెం వేడి చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక వాయి వేసేసిన తర్వాత మిగతావి కూడా తీసుకుందాం. మిగతావి కూడా మీడియం హై ఫ్లేమ్లో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే నా దగ్గర అట్లకాడ ఉందండి, దాని మీద కూడా ట్రై చేస్తున్నాను. అట్లకాడ మీద కూడా బాగానే వస్తాయి. తడుపుకొని మామూలుగా ఇందాక ఎలా వేసామో అలాగే చక్కగా గారెలో తీసుకొని వీటిని నూనెలో డ్రాప్ చేసేయచ్చు. చూసారు కదా, ఇవన్నీ ఈజీ టెక్నిక్స్ అనమాట. అన్నిటికంటే ఈజీగా టీ ఫిల్టర్ ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం రెండు వైపులా ఇలా బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకొని వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. ఒకవేళ మీకు పాకం చల్లారితే కొంచెం వేడి చేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే ఆ తర్వాత రెండో వైపు తిప్పండి. ఇలా రెండు వైపులా మీరు చేస్తే చక్కగా పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం గారెలు వేసేసుకుందామండి. నాకు అన్నిటికంటే ఈజీగా ఈ టీ వడకట్టు చాలా బాగుందన్నమాట, చాలా ఈజీగా ఉంది. అందుకని నేను అన్ని టీ ఫిల్టర్తోనే గారెలు వేసేస్తున్నాను. అల్లం గారెలు అండి ఇవి. అల్లం గారెలు కూడా చక్కగా మనం రౌండ్గా వేసుకొని ఇందాక చేసినట్టుగానే మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకొని, కొంచెం లావుగా కావాలంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకొని మీడియం హై ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపులు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయాలి, లేదంటే మధ్యలో వేగవన్నమాట. ఇలా చక్కగా అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు పైపోతు క్రిస్పీగా రావాలంటే ఈ గారెలన్నీ తీసేయాలన్నమాట. వీటిని మరీ 100% వేయించకూడదు. ఇలా తీసిన తర్వాత నూనెని 1 నిమిషం అలా కాగనివ్వండి. నూనె కాగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న గారెలన్నీ ఒకేసారి వేసేసి వాటిని హై ఫ్లేమ్లో 1 నిమిషం చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో 1 నుండి 2 నిమిషాల వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈ పై లేయర్ క్రిస్పీగా చాలా బాగుంటుంది, లోపల మెత్తగా. చూసారు కదా, చాలా బాగుంటాయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. హోటల్ స్టైల్లో ఇలాగే చేస్తారనమాట. మీరు వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అరగంట నానిన పాకం గారెలు చూసారా, పాకం ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుందో. పాకం మనకి ఎప్పుడు ఎక్స్ట్రా ఉండాలి, అందుకే మనం 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పుల తురిమిన బెల్లం తీసుకోవాలి. అంతేనండి, పాకం గారెల్ని సర్వ్ చేసుకోండి. పాకం ఎక్స్ట్రా ఉంటే మనం చక్కగా గారెల మీద వేసేసి సర్వ్ చేయొచ్చు. పాకాన్ని మనం గమ్మీగా చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మీరు ఇంకాస్త తీగ పాకం వచ్చేంత వరకు కూడా చక్కగా మీరు బాయిల్ చేసుకోవచ్చు. మిగిలిన పాకాన్ని గారెల మీద వేసేసి సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 రోజుల వరకు చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి పాకం లోపల వరకు ఎంత బాగా పీల్చుకుందో. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. నైవేద్యానికే కాకుండా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ట్రెడిషనల్గా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉండి లోపల వరకు పీల్చుకున్న పాకం గారెలు చాలా చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా అల్లం గారెలు చూద్దాం. అల్లం గారెలు చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. అలాగే పైన పొర క్రిస్పీగా, లోపల స్పాంజీగా ఉంటుందన్నమాట. చూడండి, వీటిని కూడా ఒకసారి తెంపి చూసారంటే చాలా బాగుంటుంది. మీరు నైవేద్యానికి అయితే ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి అయితే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే 2 రకాల గారెలు రెడీ అయిపోయినాయి. ఈ 2 నైవేద్యాలు చాలా ఈజీగా మీరు తయారు చేసి అమ్మవారికి నివేదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.